మాజీ మంత్రి రోజా గారు ప్రస్తుతం చిక్కుల్లో పడ్డారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర, సీఎం కప్, ఇతర క్రీడా కార్యక్రమాల్లో నిధుల దుర్వినియోగంపై చంద్రబాబు గారి సర్కార్ ఫోకస్ పెట్టింది. సిఐడికి వివిధ క్రీడా సంఘాలు, సీనియర్ క్రీడాకారులు చేసిన ఫిర్యాదులపై చర్యలు మొదలయ్యాయి. ఆటలకు సంబంధించిన నిధులు దుర్వినియోగం చేశారని ఆట్యపాట్య సంస్థ సీఈఓ ప్రసాద్ సిఐడికి ఫిర్యాదు చేశారు. అప్పటి క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా, ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అప్పటి అధ్యక్షుడు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడంతో సిఐడిపై స్పందించింది. ఈ ఫిర్యాదులపై తదుపరి చర్యలు తీసుకోవాలని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ను సిఐడి ఆదేశించగా సిఐడి అదనపు డైరెక్టర్ జనరల్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా ఈ కేసు విషయంలో రోజా అరెస్టుకు రంగం సిద్ధమవుతుందట. దీంతో వెంటనే పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేశారట రోజా గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇక ఇదిలా ఉండగా గత ప్రభుత్వ హయాంలో ప్రజాధనంతో నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై విమర్శలు వచ్చాయి. గ్రామీణ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఈ పోటీ నిర్వహిస్తున్నట్లు గత ప్రభుత్వం తెలిపింది. ఆ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో ఎవరిని విజేతలుగా ప్రకటించాలని అప్పటి అధికార పార్టీ నేతలు నిర్ణయించారనే విమర్శలు వచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే.